నాయనా, నీ భక్తికి మెచ్చితి. ఏం వరం కావాలో కోరుకో. బ్రహ్మదేవ, దేవతల నుండి కానీ రాక్షసుల నుండి కానీ నాకు మృత్యువు లేకుండా వరాన్ని ప్రసాదించు స్వామి. ఋషులు కానీ మనుషులు కానీ ఏ జంతువైనా కానీ నన్ను చంపకూడదు. అది సాధ్యం కాదు నాయన. పుట్టిన ప్రతి జీవి మట్టిలోకి వెళ్లాల్సిందే. ఒకవేళ నా మరణం అనివార్యం అయితే నా చావు ఒక ఆడది, అందులోనూ ఆదిశక్తి అయి ఉండాలి. ఒక ఆడదా? తదాస్తు. అయితే ఈ లోకంలో నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మహాశక్తిమంతులైనా సరే, నింగి నేల ఏకమైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేనొక ప్రళయ భయంకరుడు. నాకు మరణమా? ఒక ఆడదాని చేతిలో మరణమా? చంపాలి, కదలవేసే భద్రకాళే. వేడి నెత్తురు నోటి స్నానాలు చెయ్యాలి, వేడి నాచు పొద్దు చాలే. తప్పు చేసిన వాణ్ణి నరకాలి, చంపాలి, కదలవేసే భద్రకాళే. వేడి నెత్తురు నోటి స్నానాలు చెయ్యాలి, వేడి నాచు పొద్దు చాలే. అమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి. प्रथमं शैलपुत्री च, द्वितीयं ब्रह्मचारिणी, तृतीयं चन्द्रघण्टेति, कूष्माण्डेति चतुर्थकं, पञ्चमं स्कन्दमातेति, षष्ठं कात्यायनीति, सप्तमं कालरात्रीति, महागौरीति चाष्टमं, नवमं सिद्धिदात्रीति, नवदुर्गा प्रतिष्ठितः।
నీకు మరణము లేదు. ఈ సర్వశక్తి ముందే నీ ప్రతాపము. నీ గుండెను నా త్రిశూలాయుధంతో చీల్చి శాశ్వతంగా నీకు మృత్యుగంటికను మ్రోగించద.